ఓకే గాయస్, నిన్న బిగ్ బాస్ అయితే చూడడం జరిగింది. ఎపిసోడ్లో నాకు ఏదైతే లాంచ్ ఈవెంట్ చూసినో చాలా డిసప్పాయింట్ అయినా దానికి నిన్న చూసిన ఎపిసోడ్కి అయితే బాగా అనిపించింది. ఎక్కువగా నాకు కామెడీ అంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ వేళ చూసుకుంటే ఫస్ట్ నాకు ఒక బెజోడ బేబక్ అనే ఒక ఆమెనే కొంచెం మైండ్లో ఉండే. కానీ నిన్న చూసిన ఎపిసోడ్లో చాలామంది కనిపించిండ్రు, ఎంటర్టైనింగ్ చేయడానికి చాలామంది ప్రయత్నిస్తారు కూడా. కానీ నాకు నచ్చని ఒక కంటెస్టెంట్ ఎవరంటే మణికంఠ అని చెప్పి. మణికంఠ అసలు నాకు నిజంగా నచ్చలేదు ఆ కంటెస్టెంట్. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నాకు నచ్చలేదు ఆయన. ఎందుకంటే ఆయన బిహేవియర్ కానీ ఆయనకు ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చిండు, ఆయనకంటే ఒక స్ట్రాటజీ ఉంది. కాకపోతే నాకైతే నచ్చలే బేసిక్గా. ఎందుకంటే ఒక గేమ్ ఆడేవానికి తెలిసి ఉండాలి ఎక్కడ నెగ్గాలి ఎక్కడ తగ్గాలి అనేది. ఆయనకైతే అలాంటివి ఏం లేవు. ఆయన ఇదే కంటిన్యూ చేస్తే కనుక బిగ్ బాస్ ఒక 2-3 వీక్స్ కన్నా ఎక్కువ అయితే అసలు ఉండలేడు. అండ్ మేబీ బిహేవియర్ మార్చుకుంటే ఉండొచ్చు. ఇది మాత్రం నేను పక్కా చెప్తున్నా. అండ్ అదర్ కంటెస్టెంట్స్ చూసుకుంటే ఇంకా ఇప్పుడు 2 days అవుతుంది వాళ్ళకు కూడా ఎవరు ఇంకా బయటికి రాలే. కొంతమంది యాక్టింగ్ చేస్తుండ్రు, కొంతమంది ఏమో కావాలని గొడవ పెట్టుకుంటాను, కొంతమంది ఏదో చేయాలి కదా అని చేస్తున్నాను. అంటే ప్రీవియస్ సీజన్స్ చూసి దాన్ని బట్టి చేయాలి కదా అని చేస్తాను. కానీ బేసిక్గా ఏం చెప్పాలంటే ఇక నిజమైన ఆట అనేది బయటికి రాలే ఇంకా. కానీ ఇప్పటికైతే అందరు బాగానే కష్టపడతాను వాళ్ళ స్క్రీన్ ప్లేస్ చేయడానికి. మనకంట నెగిటివ్ తీసుకున్నా కానీ దాని స్క్రీన్ ప్లేస్ చాలా ఎక్కువ ఉంది నా చూసిన ఎపిసోడ్లో అయితే. మనం ఓకే అది ఒక అందుకు మంచిదే, కానీ ఆయన బాగా నెగిటివ్ అయిపోతాడు. చెప్పలేం, ఇదే బిహేవియర్ కనుక కంటిన్యూ చేస్తే ఇంకో 2-3 వీక్స్ కన్నా ఎక్కువ ఉండలేడు, అది మాత్రం పక్కా. అండ్ అలాగే నామినేషన్స్ ఏమైతే ఉన్నాయో ఎపిసోడ్లో నాకు తెలిసి ఎక్కువ మంది మణికంఠనే నామినేట్ చేస్తాను. ఎందుకంటే నిన్న ఆయన బిహేవియర్ నాకే అని కాదు, హౌస్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా మందికి ఎవరికి నచ్చలేదు. సో మణికంఠకి ఎక్కువ నామినేషన్స్ పడతాయి. చూద్దాం ఈ వీక్ బయట పడతాడా అనేది తెలుస్తుంది. ఆయన బిహేవియర్ బట్టి ఈ వీక్ ఆయన ఉంటాడా పోతాడా అని తెలుస్తుంది. బేసిక్గా నాకైతే మణికంఠ అనే క్యారెక్టర్ నాకు బాగా అసలు నచ్చలేదు చెప్పాలంటే. ఆయన ఏదో అనుకుంటుండు కానీ అది చాలా వర్కౌట్ కాదు. అంటే మన బిగ్ బాస్ అంటే ఏంటంటే మనం ఏదైతే ప్రిపేర్ అయిపోతామో దానికి ఆపోజిట్ ఉండేదే బిగ్ బాస్ అంటారు. అది చాలా మందికి ప్రూవ్ అయింది. ఆయన ఎన్ని చూసినా అంటాను అంటే ఆయన ఒక మైండ్ ఏదో పెట్టుకొని వచ్చిండు, కానీ 100% వర్కౌట్ అవుతుందా కాదనేది చూడాలి. ఇదైతే బిగ్ బాస్ ఇంతకన్నా అయితే ఏం చెప్పలేను, ఎందుకంటే ఇది స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ బిగ్ బాస్ కాబట్టి. చూద్దాం పోంగా ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా చాలా చేస్తా. చెప్పినా కదా, నేను ఒక సుత్త అయితే చెప్పలేను. మనం అసలు మ్యాటర్ పాయింట్ ఏముంటుందో అదే చెప్తాం. చూస్తున్న వాళ్ళు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే బిగ్ బాస్ వీడియోసే కాదు, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ వీడియోస్ నేను చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నాకు కొత్త కంటెంట్స్ తీసుకెళ్ళాలని ఉంది, చేస్తా కూడా. నేను నైట్ చూసిన ఎపిసోడ్ బట్టి నాకు అనిపించిన ఒపీనియన్ మీకు చెప్పిన. ఇవాళ జరిగిన నామినేషన్ ఎపిసోడ్ చూసి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ గాయస్, బాయ్.